నేను మీ డాక్టర్ ఠాగూర్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్, వైజాగ్ అడ్వాన్స్ సర్జికల్ సెంటర్, విశాఖపట్నం. హెర్నియాకి చాలా మంది ఓపెన్ సర్జరీ బెటరా, లాప్రోస్కోపిక్ సర్జరీ బెటరా, చేస్తే మళ్ళీ వస్తుందా ఇలా అనుకుంటారు. ప్రజెంట్ ఉన్న దాంట్లో లాప్రోస్కోపిక్ ఇస్ బెటర్ ఫర్ హెర్నియా సర్జరీ. హెర్నియాలో చాలా రకాలు ఉంటాయి. అంబలికల్ హెర్నియా, బొడ్డు దగ్గర రావటం, ఇంగ్వైనల్ హెర్నియా, ఇన్సిషనల్ హెర్నియా, అంటే ఇంతకుముందు ఆపరేషన్ చేసిన ప్లేసెస్ లో మళ్ళీ హెర్నియా రావటం. సో వీటన్నిటికి ఏంటంటే ఓపెన్ సర్జరీలు ఏంటంటే కట్ చేసేసి మెస్ పెడతాము. కటింగ్ చేసి మెస్ పెట్టిన తర్వాత మళ్ళీ కుట్లు వేయటం వల్ల ఏంటంటే ఇది తగ్గటానికి సుమారుగా 15 రోజుల నుంచి 4 రోజుల వరకు పడుతుంది. దానికి రెగ్యులర్ గా డ్రెస్సింగ్ చేసుకోవటం. అలా కాకుండా ప్రజెంట్ లాప్రోస్కోపిక్ ద్వారా చేస్తున్నాము. లాప్రోస్కోపిక్ ద్వారా ఏంటంటే ఒక 2 or 3 days లో డిశ్చార్జ్ చేయటము, వర్క్ కూడా తొందరగా వెళ్ళిపోవటము, స్టిచెస్ ఉండవు, చిన్న చిన్న హోల్సే ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, బ్లీడింగ్ చాలా తక్కువ. ఎవరైనా హెర్నియా రిలేటెడ్ ఇష్యూస్, ఎనీ హెర్నియాస్, ఇన్సిషనల్ హెర్నియా, ఇంగ్వైనల్ ఆర్ అంబలికల్, ఆల్ ప్రీవియస్ ఎవరైనా సర్జరీ చేసిన ఫెయిల్ అయిన హెర్నియాస్ కూడా వీఆర్ హ్యాండ్లింగ్ ఆల్ అడ్వాన్స్డ్ సర్జరీస్. అందులో మళ్ళీ లాప్రోస్కోపిక్లు కూడా చాలా రకాలు ఉంటాయి. ఐపోమా అని, ఈటెప్ అని, అన్ని సర్జరీస్ చేస్తున్నాము. ఎవరైనా హెర్నియా రిలేటెడ్ ఇష్యూస్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఇబ్బంది పడుతున్నారంటే వీఆర్ ప్రొవైడింగ్ అవర్ కాంటాక్ట్ నంబర్. ప్లీజ్ కన్సల్ట్ us.